హాయ్! హలో! నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మా చెట్టుకి వాడపల్లి నుంచి తెచ్చాం కదండీ! ఆ మొక్కకైతే పువ్వు పూసింది ఫస్ట్. కార్తీక మాసం శుక్రవారం పూసిందనమాట. అయితే ఇంకా ఇక్కడ శనివారం పూజ అయితే ఇలా చేసుకున్నాము. 7 వారాలు అయితే పూర్తయిపోయినాయి కదా! ఇప్పుడైతే ఇంక మామూలుగానే ప్రతి శనివారం ఎలా చేసుకుంటామో అలా చేసుకున్నాం ఇంకా. ఇక్కడైతే క్షీరదీపం తాబేలుది ఉంటుంది కదా! అదైతే అందులో పెట్టాను. అనిపించిందని బాగుంది కదా! నిజంగా. ఇదైతే ఇంకా అయిపోయిన తర్వాత ఈరోజైతే మా మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం అండి. అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ కూడా పిండి దీపమే పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర ఇక్కడ కూడా పిండి దీపమే పెట్టుకున్నాను. అయితే ఇంకా శనివారం కదా పెట్టుకోవాలని అనిపించింది. అంటే దేవుడి మందిరంలోకి ఎలాగో 2 చేశాను కదా! ఇంకో 2 వస్తే ఇంకా అక్కడ ఒకటి సంజీమూల ఒకటి అయితే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ మేము ఇంకా రెడీ అయిపోయి ఇంక ఫంక్షన్కి అయితే వెళ్ళాం అనమాట. అప్పటికే అన్నీ సత్యనారాయణ స్వామి వ్రతం హోమం అన్నీ అయిపోయినాయి. మేము వెళ్ళిందే 1 అయిపోయింది అనమాట. మేము వెళ్ళేసరికి అప్పటికే అన్నీ అయిపోయినాయి. ఇంకా ఆంటీ గారు మేము అందరం ఆంటీ గారు అలా అయితే పొద్దుటే వెళ్ళిపోయారు. మేమే ఇంకా మాకు అడ్రస్ సరిగ్గా తెలియక వెతుక్కొని వెళ్ళామన్నమాట. లేట్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. ఇంకా అక్కడ గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేసాక ఇక్కడ గిఫ్ట్స్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అది కూర్చున్నాం అనమాట. ఇంక మేము అందరమును ఫ్రెండ్స్ మేము అందరం కూర్చున్నాము. ఇంకా అలాగే ఇక్కడ ఏమేమి వెరైటీస్ పెట్టారో అది కూడా చిన్న వీడియో చూసేయండి. ఇంకైతే ఇది బ్రెడ్ హల్వా, పూరి, పులిహోర, వెజ్ బిర్యానీ, ఉల్లి చట్నీ, అలాగే పన్నీర్ కర్రీ, అలాగే ఆ పేరు రావట్లేదు ఆ కర్రీ, రైస్, పప్పు, టమాటా ఫ్రై ఒకటి, సాంబార్, పెరుగు, పచ్చడి, కొత్తిమీర. ఇంకా హోమం అది అయిపోయాక ఇదైతే అందరూ వెళ్ళిపోయిన తర్వాత తీసాం వీడియో. ఎందుకంటే అసలు ఇల్లు ఎక్కడ ఖాళీ లేదు. అందుకని అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మంది ఉన్నారు. ఇంకా అప్పుడు మేము కూడా వెళ్ళిపోదాం అనుకునేటప్పుడు వీడియో తీసాం అనమాట. ఇంకా ఇప్పుడు దాకా అయితే చాలా చిన్న ఇంట్లో ఉన్నారు. సొంత ఇల్లే అది కూడాని. కాకపోతే ఇప్పుడు ప్రశాంతంగా ఎంతమంది చుట్టాలు వచ్చినా సరిపోయేలాగా అయితే ఇల్లు కట్టుకున్నారనమాట. బాగుంది ఇల్లు కూడా. ఇంకా పూర్తి అవ్వలేదండి. ఇంకా అంటే కార్తీక మాసం మంచి రోజులని గృహప్రవేశం అయితే చేసుకున్నారు. స్పేస్ ఎక్కువ వచ్చింది. అంతా వాస్తు ప్రకారం చాలా బాగుంది. ఈ సంయమల దేవుడికి అది బాగా వచ్చింది పెద్దది. చాలా బాగా సింపుల్గా అయినా చాలా బాగా కట్టుకున్నారు. ఇంకా చాలా పని ఉంది. ఈ ఇక్కడ ప్లేస్ కూడా బాగుంటాయి. సైట్లు అవి బాగుంటాయి. కానీ అంతని కొంచెం ఊరికి దూరంగా వాళ్ళని అన్నిటికీ దూరంగా ఉంటారన్నమాటే. కానీ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ప్రకృతి అంతా మొక్కలు వేసుకోవడానికి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే దీపం వెలిగించేసుకున్నాను తులసమ్మ దగ్గర. మా మందిరంలో అయితే ఆయన వెలిగించుకున్నారు. ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఆయన వెలిగించుకుంటారు. ఇంకా నేను గౌరమ్మను అయితే ఇలా ఇందులో పెట్టుకున్నాను. బాగా అనిపించి ఇంకా అక్కడే ఉంచేసాను అనమాట. ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా రాజమండ్రిలో ఇంకా అదే శివాలయం 4 గజ స్తంభాల గుడి అయితే కట్టారు కదా! అక్కడికైతే వచ్చాను అనమాట. అంటే చాలాసార్లు వచ్చాము. ఇప్పుడు కార్తీక మాసం కదా దీపం వెలిగించుకుందామని అయితే ఇక్కడికి వచ్చాము. లైటింగ్ అది బాగా పెట్టారు ఇక్కడ కూడా. అంటే ఈరోజు ఇంకెలాగో వాడపల్లి వెళ్ళలేదు కదా! ఇస్కాన్ టెంపుల్కి ఇక్కడికే వెళ్దాము ఇంకా అనేసి అనుకొని ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక బయట కొబ్బరికాయ కొట్టుకొని ఆ వాటర్తో అయితే అక్కడ శివలింగం పెట్టారు కదా! అక్కడైతే అభిషేకం చేశారు ఈయన.
ఆ వాటర్ అలా వేసే కన్నా శివయ్యకి అభిషేకం చేస్తే మంచిది కదా అని ఆ వాటర్తో అయితే అక్కడే అందుకే శివలింగం పెట్టారేమో అనుకుంటున్నాను. అక్కడైతే ఇది ఇలా అయితే అభిషేకం చేసామన్నమాట. వాటర్తో ఆయన అయితే చేశారు. ఈరోజు మొత్తం గుడి అంతా మీకు క్లీన్గా చూపిస్తాను. రాజమండ్రి గుడి చాలా అంటే చాలా బాగుంటుంది. 4 గజ స్తంభాలు, 4 పక్కన గజ స్తంభాలు ఉండి శివాలయం చాలా పెద్దది, చాలా బాగుంటుంది కూడా. ఎప్పుడు మేము చాలాసార్లు వెళ్ళినప్పుడు వీడియో తీసాను కానీ ఇంత క్లియర్గా అయితే తీయలేదు. ఇందులో చాలా మొత్తం క్లియర్గా అంతా చూపించాను, చూడండి. అప్పుడే అర్థమవుతుంది. ఎవరన్నా వెళ్ళలేని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, అందుకని అయితే వీడియో తీసాను. ఇక్కడైతే ముందు దీపారాధన చేసుకుంటున్నాను. ఇలా టేబుల్స్ అయితే పెట్టారనమాట. టేబుల్స్ మీద ఇంకా అందరూ దీపారాధన అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ నేను కూడా తెచ్చుకున్నాను దీపం వెలిగిద్దామని. అన్నీ తెచ్చుకున్నాను కానీ దీపం ఒత్తులు అన్నీ తెచ్చుకున్నాను కానీ ప్రమిదలు మర్చిపోయాను. అలాగే బయట డప్పులు, అరటి డప్పులు అవి అమ్ముతారేమో అని చూస్తే ఇక్కడ ఏమి లేవు. ఇంకేం చేశానంటే అరటిపండు తొక్క తీసి దాని మీద అయితే వెలిగించుకున్నాను అనమాట. మేము పిల్లలు అందరం వెలిగించుకున్నాం అనమాట. ఇంకా కార్తీక మాసం అంటే అంతే కదండి. ప్రతి గుడి దగ్గర ప్రతి ఒక్కరు కూడా దీపం వెలిగిస్తూనే ఉంటారు, చూసిన ప్రతి గుడి దగ్గర కూడా. ఇక్కడైతే ఒక పక్కన స్వామివారికి పూజ అయితే జరుగుతుంది. ఏదో ఉత్సవంలా జరిగింది మొత్తం. చాలా బాగా చేశారు. హారతులు కూడా చాలా రకాల హారతులు కూడా ఇచ్చారు ఆ రోజు. కాకపోతే ఆ హారతి టైం దాకా అయితే మేము లేము. అంటే అప్పుడు దాకా ఉన్నాము, అప్పుడే వెళ్ళిపోయాము. ఒక పక్కన హారతి ఇస్తున్నారు, అప్పుడే బయటకు వచ్చేసాం అనమాట మేము. ఎందుకంటే మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి, అన్నీ లేట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా వచ్చామన్నమాట. అప్పటికే 7:30 అయిపోయింది. మేము అంటే ఇదంతా వీడియో తీసాను కదా, అప్పటికే టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా శివయ్య దయ ఉంటే అప్పుడు మళ్ళీ వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా మీకు గుడి అంతా కూడా పూర్తిగా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇక ఈ శివయ్య ముందు అయితే దీపారాధన వెలిగించుకోవడానికి అయితే పెట్టారనమాట. ఇక్కడైతే వెలిగించుకున్నాము. ఫస్ట్ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఇవి పాలరాతితో చేసిన విగ్రహాలన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. గుడి అంతా కూడా ఎంత నీట్గా అంటే అంత నీట్గా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అవతారాలు స్వామివారికి ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో శివయ్యకి అన్ని అవతారాలు ఉంటాయన్నమాట. అలాగే అమ్మవారిది కూడా, పార్వతీదేవిది కూడా అవతారాలు ఉంటాయన్నమాట. నవరాత్రులు మనం చేసుకుంటాం కదా, నవరాత్రులు సంబంధించినవి కూడా మొత్తం కూడా పాలరాతితో ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే అమ్మవారి అవతారాలు, పార్వతీదేవి అలాగే గాయత్రీదేవి అందరూ మొత్తం నవరాత్రులు చేసుకుంటాం కదా, నిన్న వస్తాయి అన్ని నవరాత్రులకు సంబంధించిన అమ్మవార్లు, దుర్గలు ఇక్కడ ఉంటారనమాట. ఆ తర్వాత విష్ణుమూర్తి అవతారాలు కూడా ఉంటాయి. శ్రీచక్రం కూడా. ఇక్కడ ఏదో కాయిన్స్ నిలబడుతున్నారు, ఇది ఇప్పుడు వచ్చిందేమో మరి. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే అలా లేదు మరి. పసుపు కుంకుమ వేసుకొని దండం పెట్టుకుంటారు అంతేగాని
ఇలా అయితే లేదు, ఇప్పుడు కాయిన్స్ కూడా నిలబెట్టేస్తున్నారు. చూసారు కదా, ఇవన్నీ కూడా రాధాకృష్ణుల రాముల వారు ఇంకా మొత్తం ఇక్కడ లేదు అని అనటానికి ఏమీ లేదు, అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది గుడి, చాలా పీస్ఫుల్గా మైండ్ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. చాలా అయితే బాగుంటుంది గుడి అయితేని. ఎవరన్నా ఇంకా వెళ్ళి చూడలేదంటే మాత్రం వెళ్ళండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి. ఇక్కడైతే ఇంకా అమ్మవార్లు అలాగే లక్ష్మీదేవి అవతారాలు కూడా ఉంటాయన్నమాట. గజలక్ష్మి, విజయలక్ష్మి అన్నీ అన్నీ కూడా ప్రతి ఇక్కడ లేదు అన్న విగ్రహం అయితే ఏమీ లేదు, అన్నీ కూడా ఉంటారు స్వామి అమ్మవార్లు కొలువై. వరాహ నరసింహ, హయగ్రీవ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ విష్ణుమూర్తి అవతారాలు అన్నమాట. ఇంక చూసారు పూరి జగన్నాథ స్వామి, మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ నరసింహస్వామి, వామన అవతారం. ఇక్కడైతే శివలింగాలు ఇలా ఉంటాయి, మొత్తం నవ లింగాలు అన్నమాట. సో చూసారు కదా, అంతా ఈ గుడి చుట్టూరు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. నిజంగానే లైటింగ్ కూడా ఇంకా బాగా పెట్టారు కాబట్టి ఇంకా బాగా అనిపిస్తుంది. అలాగే ఇంకా శివయ్య, 4 గజ స్తంభాలు, ఇక్కడ కాళీమాత అమ్మవారు కూడా ఉన్నారు. చూసారు కదా, జనం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అప్పటికి. ఇంకా వాడపిల్లలు వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ ఆగి వెళ్తారు, ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు, రాజమండ్రి నుంచి వెళ్ళేవాళ్ళు కూడా ఇటు నుంచి ఇక్కడ ఆగి దండం పెట్టుకొని అయితే వెళ్తారనమాట. ఇంకా మీకు 4 వైపుల నుంచి శివయ్యని అయితే చూపించాను చూడండి. ఇంక ఇక్కడైతే ఇంక ప్రసాదం తీసుకొని ఇంకా అక్కడ ప్రసాదం కొంచెం తినేసి అయితే ఇంక బయలుదేరాము. అక్కడ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇస్కాన్ టెంపుల్లో అయితే మా వారు అలాగా భజన చేస్తూ, ఆయన అయితే కళ్ళంటి నీళ్ళు వచ్చేసినాయి ఆయనకి. ఎందుకు అలా అంటే నాకు చాలాసార్లు అలాగా వచ్చినాయండి, ఆయనకు కూడా అలాగా ఆయన రాధాకృష్ణులు నాట్యం చేస్తున్నట్టు అవన్నీ ఊహించుకొని కళ్ళంట అయితే నీళ్ళు తెచ్చేసుకున్నారు అక్కడ.